జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిట్టమ్మా చిట్టమ్మా ఏయ్ నోర్మోయ్. చిట్టమ్మేంటే చిట్టమ్మ? చిన్న పెద్ద తేడా తెలీదా? చిట్టమ్మ వదినా అని పిలువు. అలాగే కాంతమ్మగారు. హా చిట్టేమోదినా 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 అత్తొచ్చినట్టుంది. పదేళ్ళం. పద. కాంతమత్త, ఏటి ఇక్కడే అయిపోయావు? రా అత్త. అవును, ఇంతకీ ఏటి అని? నా కోడలు నా కొడుకుని తండ్రిని చేసింది. నన్ను నానమ్మని చేసింది. అందుకే వెలకట్టలేని ఆనందాన్ని, సంబరాలు చేసుకునే సంతోషాన్ని వాయినంగా తెచ్చాను. తల్లి కాబోతున్న నా కోడలి మీద ఎలాంటి కళ్ళు పడి దిష్టి తగలకుండా దిష్టి తీసి ఆశీర్వదించడానికొచ్చాను. అత్త, నువ్వు నా కోసం వాయినం తెచ్చావా? ఏయ్, ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు నా కోడలివి కాకుండా పోతావా? నేను నీకు అత్తని కాకుండా పోతానా? అత్త, నువ్వేనా మాట్లాడేది? పిచ్చి చిట్టెమ్మా, నన్ను క్షమించు చిట్టెమ్మా అని అడిగే పశ్చాత్తాపం నాకు లేకపోయినా నన్ను పెద్ద మనసుతో క్షమించేంత గొప్ప మనసు నీకుందని నాకు తెలుసు చిట్టి. అందుకే నువ్వు తల్లివవుతున్నావని తెలిసిన మరుక్షణమే నేను చేసిన తప్పులన్నీ కడుక్కోవాలని నిర్ణయించుకున్నాను చిట్టి. అందుకే సిగ్గు లేకుండా నీ ఇంటి ముందు ఇలా వచ్చి నిలబడ్డాను. పెద్ద మనసుతో నన్ను క్షమిస్తావో, నిన్ను క్షమాపణలు అడిగే అర్హత నాకు లేదని వెళ్ళగొడతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. అత్త, ఏటత్త నువ్వు? ఎన్ని సంవత్సరాలుగా ఏ మాట అయితే నీ నోటంట వినాలని ఆశగా ఆతృతగా ఎదురు చూశాను. అదే మాటల్ని ఇప్పుడేంటున్నాను కాంతమత్త. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. ఆ ప్రాయశ్చిత్తం నీ కళ్ళల్లో కన్నీటి రూపంలో ఇప్పుడు చూస్తున్నానత్తా. ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు మారిపోయావు. ఏ కాంతమత్తనైతే నేను చూడాలని కళ్ళు కన్నానో అలాంటి కాంతమత్తని ఇప్పుడు చూస్తున్నాను. ఈ జన్మకి చాలు కాంతమత్త, చాలు. ఊరుకో. ఇన్ని రోజులుగా ఏదో సాధించాలని, ఇంకేదో సంపాదించాలని చాలా పోగొట్టుకున్నాను చిట్టి. వాటిల్లో ఒకటి
నీ ప్రేమ, నీ అభిమానం, ఇన్నాళ్లకైనా వాటిని దక్కించుకుని అదృష్టం నాకు కలిగింది. ఈ జన్మకి ఇది చాలు చాలు. అజో అత్త, ఈ జన్మకి నువ్వు నోరారా నా చిట్టమ్మ, మా చిట్టమ్మ అంటే ఏనాలని అనుకున్నానత్త. కాని ఆ ఆశ ఎంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు. సూపర్, ఇదే కదమ్మా మేమంతా కోరుకుంది. ఈ చిన్న సందర్భం కోసమే ఇంతగా ఎదురు చూసింది. మొత్తానికి కయ్యానికి కాలు దూకునే అత్తాకోడళ్ళు తల్లి కూతురులలా కలిసిపోయారు. ఇంతకన్నా గొప్పతనం, మంచి సన్నివేశం ఇంకేముంటుంది? అవునరా తమ్ముడు, ఇది కళ నిజమో అనిపిస్తుంది. ఇది నిజమైతే వీళ్ళిద్దరూ కలిసిపోవాలని అనిపిస్తోంది. ఇంకా కలిసిపోవాలి అని అనుకోవడం ఏంటదనా? మా అత్త నేను ఎప్పుడో కలిసిపోయాము. కాంతమత్త, లోపలికి వెళ్దామా? పదం. ఆగా ఆగా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.